హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలబ్బా. కంటి పక్కన భాగంలో కొద్దిగా ఎర్రగా అయింది. కంటి మీద బ్లాక్ ఉంటుంది చూడు డాట్, దాని పక్కన కొద్దిగా కురుపు లాంటిది అయింది. సో దానివల్ల కన్ను అనేది కొద్దిగా ఎఫెక్ట్ అయితే జరిగింది. సో పొద్దుగాల అయితే ఇలా నేను ఎర్లీగా అయితే లేవడం అయితే జరిగింది. అయితే ఇంచుమించుగా 5-10 మధ్యలోనే మా మామ ఫోన్ చేసి, ఏమైందయ్యా, నిన్నన్నా రాలేరు, ఈరోజన్నా రండి, జర ఏమనుకోకండి, కొద్దిగా వరలక్ష్మి మా కూతురు కోపం తగ్గినట్టుంది అని అంటే, సరేలే మామ వస్తాము అని అంటే ఉండి అయితే మా డాడీ ఫోన్ చేసిండు. మా డాడీ ఫోన్ చేయకపోతే నేను రాలేను, కానీ మా డాడీ ఫోన్ చేసి నేను వెళ్తున్నా అని అంటే, సరేలే నా కోసం అయితే ఏం చేస్తున్నావు అంటే, అండుకొర్రలు ఉన్నాయి కదా, అండుకొర్రల ఉప్మానే చేస్తున్నా నీకోసము. ఎందుకంటే నేను మళ్ళీ వస్తానో రానో, కొద్దిగా ఎక్కువే చేస్తున్నా అంటే, సరేలే. అండుకొర్రలు నైటు 7 గంటలకు నానబెడితే పొద్దుగాల 5 గంటలకు చేస్తే ఇంచుమించుగా 12 గంటలకే అవి ఉడుకుతాయి. మనం అప్పటికప్పుడు మాత్రం అవి మాత్రం ఉడకవు, ఎంత ప్రయత్నించినా కానీ. ఇక మా వరలక్ష్మి అయితే ధూమ్ధామ్గా మొత్తం వర్క్ అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తుంది. నేను అడిగాను, ఇప్పుడు ఒకవేళ మీ నాన్న ఫోన్ చేయకపోయి ఉంటే వెళ్తుండేనా అంటే, మా నాన్న ఫోన్ చేసినా వెళ్తుండే, మా నాన్న ఫోన్ చేయకపోయినా వెళ్తుండే. ఎందుకంటే అంతే. ఇంకో విషయం ఏంటంటే, బల్గంపేట ఎల్లమ్మ తల్లి ప్రసాదము మొన్న ఒక కన్ను ఇచ్చిండే, అది ఫ్రిడ్జ్లో దాపెట్టుకొని ఈరోజు తిన్నాను. సో ఇంట్లోనే ఇక ఇంటికి వెళ్తుంటే ఇంకా లాల్ దర్వాజా మాంకాలమ్మ గుడికి అయితే వెళ్ళాము. సో ఆమెకు చెప్పాను, పువ్వులు తీసుకురా, నేను గుడి లోపలికి వెళ్తాను అని చెప్పాను. సో అమ్మవారిని చూసారా, ఎంత బాగుంది, అయ్యో, చాలా అంటే చాలా మంచిగా కలర్ వేశారు, డిజైన్స్ చాలా బాగా వేశారు. లోపలికి వెళ్తే అమ్మవారిని అయితే అలంకరణ జరుగుతుంది. సో నేనైతే ఏం చేసినానంటే, ఉన్న దేవుళ్ళందరినీ మొక్కేసి కొద్దిసేపు అక్కడనే కూర్చున్నా. దాదాపు శుక్రవారం మాత్రం 7-10కి పూజ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ పరద మొత్తం మూసేసిండ్రు కదా, సో అమ్మవారికి ఇట్లా అలంకరణ అయితే జరుగుతుంది. ఓకేనా? మీరు ఒకవేళ పొద్దుగాలే ఫస్ట్గా దర్శనం చేసుకోవాలంటే ఇలా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా టైం అవుతుంది, ఇంకా రాలేదు, ఏంది ఇంతసేపు అయింది అని కొద్దిగా వరలక్ష్మి అయితే ఏమనలేదు. ఎందుకంటే అలానే కూర్చొని గుడి దగ్గరికి వెళ్తే టైము ఇవన్నీ చూడం, ఫస్ట్ అమ్మని ప్రశాంతంగా దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్దామని చెప్పాను. సో అలా అయితే జరిగింది. ఇంటికి అయితే వెళ్తున్నాము, దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇలా వెళ్తుండగానే వరలక్ష్మిని పట్టుకొని వాళ్ళ అమ్మ అయితే కొద్దిగా ఫీల్ అయింది. సో అది అయిపోయింది. ఒక్క రోజులో రిపేర్ అవుతుంది అది. చాక్ కొత్తది తీసుకో, మరి తెచ్చుకోపో. ఓ పొట్టి కూడా పొట్టి చాక. వారం రోజులు ఉండి ఇంకా వీడిని, సరేనా? సండే దాకా బేఫికర్. అలా సాయంత్రం నేను వస్తా అని మాత్రం అనొద్దు, అర్థమైందా? నీళ్ళు పోతాయా? అందుకే ఆమె ఒక్కటే డ్రెస్ వేసుకొని వచ్చింది, ఇంకో డ్రెస్ వేసుకొని రాలేదు. నేను వస్తా ఇంటికాడ ఉండా అంట. అమ్మగారి ఇంటికాడ అసలు ఉండబుద్ధి అవుతలేదేమో నీకు. ఉల్లిగడ్డలు మంచిగా పోయి, పొట్టు అంతా అట్లానే వస్తుంది. ఉన్న వాళ్ళకి దగ్గు తినాలి. నీకుంది కదా దగ్గు, తిను. వారం నుంచి ఇడ్లీ దోశ వడ ఇదే ఉంది ఇంట్లో. పొద్దుగా లేవగానే, ఓయ్ ఇడ్లీ తీసుకురా,
అంటే ఇడ్లీ తీసుకురా, వడ తీసుకురా. రేపటి నుంచి ఇంకా అన్నం తింటావులే అమ్మను. జ్వరం తగ్గిందిగా. సో ఇక వరలక్ష్మి బయట ఉండి ఏం చేస్తున్నావు అంటే ఇక ఇట్లా కోతి లెక్కలు చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇలా పువ్వులన్నీ అల్లుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా నేనైతే కొద్దిసేపు అయితే రిలాక్స్ అయ్యాను. ఈ చెట్టు ఏం చెట్టు అని అడిగితే ఇది శంఖం చెట్టు, శివయ్యకి చాలా ఇష్టము అంటే, ఓహో దీని ప్రత్యేకత ఏంది అంటే దీన్ని మొత్తం శంఖం లాగానే పువ్వులు వస్తాయి. సో అది ఫ్రెండ్స్. స్ప్రైడ్ అన్నీ బచ్చిత పెట్టిపిస్తారు. నువ్వే తింటావు మోజు. నీ రూపంలో వస్తుందా? అట్లా ఉంటుంది. ఏం చేస్తాం మీ డాడీ? అరబత్ అంటిస్తాం. ఏంది వచ్చే ఏడాది లోపలికి కృష్ణ ఇది ఎట్లా చేయాలి అత్తమ్మ, కొంచెం చెప్పు. సోనేమో అన్ని కలిపి ఉండే అయిపోతుంది, ఊకే ఏం పెట్టుకుంటూ ఉంటాడు సోను. మా అమ్మ ఏమి ఇట్లా కూర్చుంటే నేనే చెప్పాలి. ఏం రావు, ఉంటుందే రావు నీకంటే. ఇక మమ్మీ కళ్ళు రా, డాడీ కోటరా అయితే సలవాటు. మరి మీ డాడీ ఏంటి ఆయనకి టైంకి ఇంత చాయ్ పాపం అట్లా కన్నా ఎట్లా ఇప్పుడే అంతా పొద్దునే అంటే బచ్చి నువ్వు మస్తు ఓవర్ చేస్తున్నావు బచ్చి. నేను బరాబర్ వస్తా. ఏ కామోక్ వచ్చినప్పటల్లా పోయేటప్పుడు వచ్చినప్పుడు కామోక్ కావాలి. వారసుడా? పెద్దమ్మ అన్నాడు. ఇప్పుడు చిన్న మనవరాలు వెళ్తుంది. ఒక్క మన్మరాలు, నలుగురు కొడుకులాగా. ఇంకో మనవరాలు ఉంది కదా. ఇసుక
ఓహో నీళ్ళు తాగుతుందా ఫస్ట్ కళ్ళు తాగుతాగా కోటలు వేసినావా అయ్యా మీ డాడీ మొత్తుకుంటాడు బచ్చి కళ్ళు అది మొత్తానికి అయితే ఇలా అయిపోయింది మళ్ళా నువ్వు మాత్రం పుట్టద్దని కోరుకుండ్రా మందు కోట రేడి నుంచి పెట్టాలి మేము కష్టం మాకు అంటే ఫోనాలు వస్తున్నాయి కదా నల్ల వచ్చిందని పొద్దున నుంచి ఇంతసేపు నడుపచ్చి 6:30. ఛీ పెయింట్ బి తింటావా నువ్వు ఆకలి అవుతుందా ఎగ్గు తిను ప్రోటీన్ లివర్ బోటి బగారన్నం పూరి మా ఇంట్లో స్పెషల్ కళ్ళు చెట్కాల నీళ్ళ బాటిల్ రండి మా డాడీ వాళ్ళ ఇంటికి వచ్చి తినేసి ఉన్నారు ఈ వీడియో నైట్ అప్లోడ్ చేసే లోపలికి ఎవరు వస్తారు చెప్పు ఇంటికి రేపు మిగులుతాయి కూరలు కూరలు అంటే మిలిగినవి పెడతావా అన్నం వండి పెడతాను అట్లా ఉంటుంది ఇది తిని ఫస్ట్ తిని నువ్వు అన్నం ఉడుస్తలేదు ఫస్ట్